ఎప్స్టీన్ గురించి మనం కూడా చెప్దాం. ఎప్స్టీన్ ఎవరు, అసలు ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, ప్రపంచం అంతా దాదాపుగా 3 రోజుల నుంచి ఎందుకు మాట్లాడుతుంది, గతంలో కూడా ఏం జరిగింది, వీటన్నిటి గురించి మాట్లాడదాం. కానీ మాట్లాడే ముందు ఇదే రాహుల్ గాంధీ గారిని కొన్ని అంశాలు అడగాలి అనుకుంటున్నాం. అంటే అమెరికా మెడలు వంచి ఏదైతే పాకిస్తాన్ అండ్ భారతదేశానికి యుద్ధం మొన్న జరిగిన ఒక రకమైన యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితుల్లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ని ఎలా కట్టడి చేయగలిగారు మోడీ? అప్పుడు పాకిస్తాన్ చేస్తున్నది తప్పు అని ఇదే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారా? బంగ్లాదేశ్లో ఒక హిందువుని నిట్ట నిలువున చెట్టు కట్టేసి కాల్ చేస్తే ఇదే రాహుల్ గాంధీ గారు స్పందించారా? ఆయన అలయన్స్లో మాట్లాడుతున్న దీపం పెట్టుకోకూడదు అని ఒక హిందూ దేవాలయంలో తమిళనాడులో అడ్డుపడుతుంటే స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పంపించి ఒక జడ్జి మీద అభిశంసయ తీర్మానం ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ మరి హిందువుల గురించి, భారతదేశం గురించి, భారత మాత గురించి ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇలాంటి అనేక అంశాలు, ఒకటి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న విషయాలు కానీ, ఇవి కానీ, మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల మీద మాత్రం ఒక బస్ వేసుకొని వీళ్ళంతా వెళ్ళిపోతారు. కానీ భారతదేశం చుట్టూ జరుగుతున్న ఒక అగ్ని జ్వాలలాగా మండుతున్న ఈ పరిస్థితుల మీద ఎందుకు రాహుల్ గాంధీ గారు మాట్లాడరు? మన దేశానికి సంబంధించిన డేటాని, లేదంటే ఎప్స్టీన్ ఫైల్స్ని, డేటా బ్యాంక్ని, రైతులని అందరినీ తీసుకువెళ్ళి అమెరికాకి తాకట్టు పెట్టారు అంటున్న రాహుల్ గాంధీ గారు మరి మొన్న వచ్చిన EU ఏదైతే ఉందో ఈ యూరోపియన్ యూనియన్తో మనం పెట్టుకున్న మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మీద అసలు రాహుల్ గాంధీ గారి స్టాండ్ ఏంటి? భారతదేశం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, దీనివల్ల మున్ముందు మనకి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అమెరికా ఆట కట్టించడానికి రష్యా సత్సంబంధాలతో మనం కొన్నాళ్ల పాటు మన బలాన్ని పెంచుకునే వరకు మనం నిలబడగలం అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు అదే పెద్ద మనసుతో ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడలేకపోయారు? హిందువులకి సమస్యలు వస్తే మాట్లాడరు, భారతదేశం మీద రాళ్లు విసురుతుంటే మాట్లాడరు, ప్రధానిని ఎవరైనా ఏమని అంటుంటే మాట్లాడరు. భారతదేశాన్ని ఈరోజు అనేక దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ఒక్క బంగ్లాదేశ్, ఒక్క పాకిస్తాన్తో మనకున్న సమస్యలని మనం కట్టడి చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో అదేవిధంగా డాలర్తో యుద్ధం చేస్తుంటే దాని గురించి మాట్లాడరు. ఆయన మార్షల్ ఆర్ట్స్ గురించి, జూడోల గురించి, ఎంఎంఏల గురించి, జూడో గేమ్స్ గురించి చాలా వెటకారంగా పార్లమెంటు లాంటి చోట ఆయన కూడా దగ్గరగా 56-57 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, అలాగే మోడీ గారిని 74 సంవత్సరాలు ఉన్న మోడీ గారిని అపహాస్యం చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతుంటే ఈరోజు ప్రపంచ దేశాలు చూడవా? మాట్లాడాల్సిన తీరు, ఒక నాయకుడి లక్షణాలు ఇవేనా? ఇదే అర్థం కాని పరిస్థితి ఉంది. డాలర్ మీద మనం యుద్ధం చేస్తున్నాం, దాని గురించి మాట్లాడరు. ఈరోజు మనం తీసుకురావడానికి స్విఫ్ట్ కరెన్సీని తీసుకొస్తున్నాం, స్విఫ్ట్ దేశాలతో మనం ముందుకు వెళుతున్నాం. ఆ దిశగా ఇప్పుడు చేసుకుంటున్న ఒప్పందాలన్నింటిలో కూడా మనం ముందుకు వెళ్తామని చెప్తున్నాం.